హలో హలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. అదే నైట్ డిన్నర్ ఉందా అని. నేను ఇంటికి పిలిచింది తప్పైపోయింది. ఏయ్, ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్ లో శివ ఛీ. బుజ్జి ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా ఎత్తవా? చండాల పుదాన నాకు కూడా లేకుండా చేసు. లవ్ యూ. అరే మామ పాస్ అయిపోయాను రా. ఎస్, కరెక్ట్ బిట్లే తీసుకెళ్ళా. బిట్టే జయమయ్యప్ప. థ్యాంక్స్ స్వామి. అందరూ ఒక్క సబ్జెక్ట్ పోయినందుకు ఫీల్ అవుతున్నారు. నువ్వు 10 సబ్జెక్ట్ లో బ్యాక్ లాకు ఏదో వికెట్లు తీసేసిన దోషిలా ఫీల్ అవుతున్నావు. ఈ ఎగ్జామ్ లో నేను పాస్ అయినా అనుకో, ఒకటి రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా పై చదువులు చదవాలి. అప్పుడు నీ లవ్ లో నా లవ్ కూడా బుస్ అయిపోతుంది. అందుకని మామా ఎగ్జామ్ కు ముందు ఎవ్రీ నైట్ సంధ్య నాతో ఫోన్ లో మాడింది. నాకు 10 పోయినాయి అంటే తనకి 4 పోయిండవు. ఓ నెక్స్ట్ ఇయర్ మాత్రం మేమిద్దరం అసలు లవ్ బజ్రా. మామ ఎలారా నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? కిడ్నీరా. ఫస్ట్ నువ్వు సంజయ్ దగ్గరికి వెళ్ళి తను రిజల్ట్ ఏంటో తెలుసు. పోరా గోవిందా, ఈడి లవ్ గోవిందా. ఏమైంది? ఫస్ట్ నువ్వు చెప్పు. నాకని పోయినాయి, నీకు ఏం చెప్తున్నావు? నేను కాలేజ్ లోనే ఫస్ట్, అందుకే నాకు యుఎస్ లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే నువ్వు ఇప్పుడు యూఎస్కి వెళ్తావా? మరి అదే నా లైఫ్ టైం అంబిషన్. జస్ట్ 2 years. నువ్వు కూడా నీ అరియర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వచ్చే. ఏంటి యూఎస్? కామెడీ చేస్తున్నావా? ఉన్న బ్యాక్లాగ్స్ పాస్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ట్రై చేస్తే తప్పకుండా సాధ్యపడుతుంది. అది కాదు సంధ్య, ఒక్కసారి నేను చెప్పి. సరే, ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్తాను. సంధ్య, Thank you. congrats. Thank you. సంధ్య. Thank you. నేను కూడా పాస్ Thank you అయ్యాను. so much. Come on. Yeah, let's go. Okay.